నా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వచ్చే సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి నాకు. ఎందుకంటే సార్ నేను మాట్లాడినా కొంతసేపు రెడ్ షర్ట్ పర్లేదా? మీ కైండ్ పర్మిషన్తో ఫ్రంట్ రోల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి. గత 20 సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను. మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ప్రభుదేవ గారు మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో నాకు కొత్త జీవం, ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లైఫ్ నాకు మీరు ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా నుంచున్నా. మాతో అట్లాగే ఉంటుంది, ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా, దిగేదేలే. నా డైలాగ్ నాది, నేను చెప్తా. నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయమాకే, దిగేదేలే సార్. అది కూడా వస్తా సార్, వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి, చెప్తా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు, సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా. అదే ఆ ఊరు అబ్బాయి నేను. మీ వైజాగ్ 176 ఉంది కదా, బీచ్ హౌస్, మర్చిపోలేను. ఈ 20 years నాకు చాలా ఇచ్చిందండి లైఫ్. అండ్ నేను ఎప్పుడు ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఒక గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు. దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది. నేను ఒంటరిగా ఏం చేయగలనండి. తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి, ఎందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు, ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని. సో నేను చెప్పాను, లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం. లవ్ స్టోరీ తీస్తున్నామని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం. సో భయం వస్తుంది, అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలమా అని. ఇంకోటి ఏంటంటే, మీకే తెలుసు, లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికొస్తాడని ఇంకేం పని ఇవ్వరు. సో దానివల్ల ఇంకా భయం వచ్చింది. తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ ఈ 10 years 11 yearsలో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక 5 సినిమాలు తీసా. ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి. నేను నువ్వు వస్తానంటే కాదు, బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి, నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు, నేను ఒక యాక్టర్ని, ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను. అది వాళ్ళు అప్పుడు చెప్పారు, నీకు పొగరు, ఇది నీకు అర్థం కాలేదు, ఇది. నేను చెప్పాను, నాకేం కావాలి, నాకే కదా తెలియాలి, నీకెలా తెలుసు అని నేను చాలామందిని అడిగాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా. నా ఉద్యోగం ఏంటంటే, నాకు డబ్బులు ఇస్తారు, సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక 2 hours 3 hours మీ ముందుకు రావటమే నా ఉద్యోగం. సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అని ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ 20 yearsలో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను. ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు ఈ ప్రీవియస్ 5 films కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో. అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే,
నేను 10 years నుంచి మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్, నేను విన్నను. అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసినా నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా. ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా. ఆ సినిమా పేరు చిత్తా, తమిళ్లో. అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది. ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది. ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు, కానీ జనాలు వచ్చారు. అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు, మేము తీసినాం. అలాంటి సినిమా ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి, కలెక్షన్ రాదు, లేకపోతే కలెక్షన్ వస్తుంది, అవార్డ్స్ రాదు అన్నారు. కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని అవార్డులు వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్, అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను. సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది, ఈ ట్రెండ్లోనే వెళ్దామని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక 5 months నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతానో అలాగే పలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా. ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు. ఈయనతో నేను యాక్చువల్గా 3 years ముందే ఒక సినిమా చేయాలి, నేను చేయట్లేదు. సో మళ్ళీ ఆయన వచ్చారు, సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు, ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే, ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు. బాబు నేను లవ్ స్టోరీస్ వినను, నాకు బోర్ కొడుతుంది, నేను చెయ్యను, మళ్ళీ ఇదే గొడవ వస్తుంది. లేదు మీరు వినండి, మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పారు. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్టా. ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు, ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే, అదే సార్ నా లైను అన్నారు. సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది, కథ చెప్పాను. సో కథ చెప్పాడు. నాకు కథ చాలా నచ్చింది. నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు. ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి, సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ. అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలెడతాం. అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్. సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగిటివిటీ లేదు, ఒక వైలెన్స్ లేదు, ఒక బ్లడ్ షెడ్ లేదు, ఒక కడుపు మంట లేదు, ఒక ఏ నెగటివ్ ఎమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విలన్ ఎవరు లేరు, అలా రక్త చుక్కలు పడుతుంటే అలా ఏం లేదు. ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు కదా, అలాంటి ఒక సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట. సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే, నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకుని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు సిద్ధు లాంటి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 years మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది.
అదన్నీ కలిసి వచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్, మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటికి వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు, అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి, వైల్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 hours, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 days. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 days ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 years ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చామో, అప్పుడు పాన్ ఇండియా, పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవన్నీ. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 years వెయిట్ చేయండి. ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం, మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి. ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది, ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు, వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి. వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి.
సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది, బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు. ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్, ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో. అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి, కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లాజిక్ అంటే, దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా. నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది. తనలో చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది. అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే, ఆషికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు, ఆ మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి. అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిల అమ్మాయిలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది, ఒక పెద్ద నమ్మకం వస్తుంది. షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆషి. అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్, సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది. సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆషి. అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు, అదేమో నా అదృష్టం అనుకోండి. నేను చాలా, మీరే చూసారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో, సోలో సాంగ్. కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా 6 months రిహర్సల్ కావాలి. దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలర్ట్ చేసుకుని మాట్లాడుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆషి. ఈ సినిమా ఇట్స్ మై ఫిలిం, బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిలిం, ఇట్ ఈస్ యువర్ ఫిలిం. ఎందుకంటే నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో, కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి, వరాలు మాత్రం కాదు, అన్ని క్యారెక్టర్స్ నీకు రావాలి, అండ్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ యాజ్ దేర్ ఫేవరెట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. మిస్ యూ సినిమాలో చాలా కాలం తర్వాత 8 పాటలు ఉన్నాయండి. సో జిబ్రాన్ గారు కూడా పాపం లాస్ట్ 4-5 yearsలో తమిళ్లో సైకో థ్రిల్లర్స్ ఎక్కువ చేశాడు. సో ఒక చీకట్లో కూర్చుని అన్ని కీబోర్డ్ కొంచెం డీట్యూన్ చేసి వయలిన్లో ఒక స్ట్రింగ్ తీసేసి అలాంటి మ్యూజిక్లు కొడుతున్నాడు. అప్పుడు అతనికి ఈ సినిమా ఒక చాలా న్యూ లీస్ ఆఫ్ లైఫ్లా నాకు అనిపించింది. ఇప్పుడు చాలా కలర్ఫుల్ టీషర్ట్స్ వేసుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. సో జిబ్రాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఒక లవ్ స్టోరీ చేస్తే ఇలాగే ఉంటుందని, హీరో ఫేస్లో స్మైల్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్లో స్మైల్ ఉందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. సో జిబ్రాన్ ఈ సినిమాలో 8 songs ఇచ్చారు. అండ్ సాంగ్స్లో మాత్రం కాకుండా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఎందుకంటే ఈ కథ మా ఇద్దరు క్యారెక్టర్స్ గురించే, కానీ ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా పోస్టర్లో ఈ 4 ఫ్రెండ్స్, వాళ్ళని పెట్టడానికి అదే కారణం. ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో 3 అబ్బాయిలతో ఒక అమ్మాయి కూడా ఉంటుంది ఈ సినిమాలో. నేను చెప్పాను కదా, వైన్ పాతగా ఉన్నా బాటిల్ కొత్తగా ఉండాలని. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్లో అమ్మాయిలు ఉంటారు బాయ్స్తో. మేము హీరో అయిన కాలంలో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అంటే అందరూ యాదవులు బాయ్సే ఉంటారు, చాలా డ్రైగా ఉంటుంది. కానీ ఇప్పుడు గర్ల్ బెస్టీ బాయ్ బెస్టీ అని ప్రతి గ్రూప్లో ఉన్నారు కాబట్టి అదే కదా, బాయ్ అండ్ గర్ల్ క్యాన్ బి ఫ్రెండ్స్. సో సస్తిక అనే అమ్మాయి సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. తను నా సిస్టర్లా, అదంతా పాతది. ఓమే ఫ్రెండ్లో చెప్పేసాం కదా, మేము బ్రదర్ సిస్టర్ కాదు, మేము ఫ్రెండ్స్ అంతే. సో అలాంటి ఒక మంచి ఒక ఫీలింగ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో మీకు వస్తుంది. అండ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు చేసే విషయాల వల్ల మాకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఈ కథని వాళ్ళు నడిపే విధానం చాలా న్యూగా అనిపించింది నాకు. అండ్ మేము 90sలో థియేటర్కి వెళ్ళి చూసిన లవ్ స్టోరీస్ నాకు గుర్తొచ్చినాయి. ఎందుకంటే కలర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కామెడీ చేస్తుంటారు, మంచి మెసేజ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎండ్లో హీరో హీరోయిన్ కలుస్తారా, ఎలా కలిసినా సంతోషంగా ఉంటారా, అది అంతా ఈ సినిమాలో ఉంది. అండ్ నాకైతే ఒక చాలా రిఫ్రెషింగ్ ఫిల్మ్ అనిపించింది.
ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఎందుకంటే కేజీ వెంకటేష్ అనే కెమెరామ్యాన్, ఆయన కూడా ఇంతకు ముందు చాలా సీరియస్ థ్రిల్లర్స్ అలాంటి సినిమాలు షూట్ చేసిన మనిషి. ఆయన ఈ సినిమాలో మళ్ళీ ఫుల్ కలర్ఫుల్గా మనకు కావాల్సిన ప్యాలెట్లో ఒక సినిమా తీశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ గారు, పొన్వనన్ గారు, వాళ్ళు కూడా ఒక ప్రీవియస్ జనరేషన్ని బాగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ మీరు చూస్తుంటే ఇప్పుడు ఉన్న సినిమాకి ప్రతి సినిమా 2 వీక్స్ లోపల అందరు చూసేయాలనే ఒక కంపల్షన్ ఉంది. ఎందుకంటే అంతకు పైన థియేటర్స్ దొరకవు అందరికీ కరెక్ట్గా. సో మేము చేసిన సినిమాలు 1 సంవత్సరం ఆడినాయి. ఇప్పుడు 1 సంవత్సరంలో చూసిన వాళ్ళు వ్యక్తులు అందరూ 2 వీక్స్లో చూడాలంటే, అందుకే ప్రమోషన్స్ ఇంకా గట్టిగా 10-20 టైమ్స్ అయిపోయినాయి. అంత అరుస్తూనే ఉన్నాం, ప్లీజ్ 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 రండి 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 అని, క్రౌడ్ హైప్ అని. ఈ సినిమాకి నాకు హైప్ ఎక్కించక్కర్లేదు, బికాస్ ఇది లవ్ స్టోరీ. ఒక షో తర్వాత లవ్ స్టోరీ బాగుందంటే ఆ లవ్ హైప్ ఆటోమేటిక్లీ బయటకు వెళ్ళిపోతుంది. అది మీరు 20 years తర్వాత రిలీజ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఆ ఫస్ట్ 6 monthsలోనే సినిమాకి మంచి పేరు వచ్చేస్తుంది. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ కాబట్టి. సో ఈ సినిమా ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. ముఖ్యంగా ఇది ఒక సిద్ధు సినిమా. మీరు సిద్ధార్థ్ అంటే ఎలాంటి సినిమాలు ఫస్ట్ తీస్తున్నాడో, ఎలాంటి సినిమాలు తీయట్లేదో, ఏ సినిమాల్ని మీరు మిస్ చేశారు, ఏ సినిమాలు నేను కోల్పోయాను, ఆ సినిమాలు అన్నీ కలిపి ఒక సినిమాగా ఉంటుంది. అండ్ ఈ సినిమా తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తాననేది నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఆడియన్స్ చేతిలో వదిలేస్తున్నాను. ఈ సినిమాతో ఫస్ట్ టైం సినిమాకి వస్తున్న శామ్యూల్ మాథ్యూ, ఆయన గురించి 2 మాటలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. రాజశేఖర్ అడిగింది, నేను అడిగింది అంతా సినిమా కోసం ఆయన ఇచ్చారు. అండ్ మీరు ఆయన మాట్లాడటం చూశారు, ఒక కార్పొరేట్ సీఈఓలా మాట్లాడతారు, ఒక బ్రాండ్ లాంచ్కి వచ్చినట్టు మంచి బ్లూ షర్ట్, బ్లూ జీన్స్. ఆయన్నే మీరు ఒక హీరో ఎల్డర్ బ్రదర్గా కాస్ట్ చేయొచ్చు, అలాంటి ఒక లుక్లో ఉంటారు ఆయన. బట్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ మాకు చాలా అవసరం అండి సినిమాలో, బికాస్ టైంకి వచ్చి టైంకి సినిమాలు కంప్లీట్ చేసి అందరికీ టైంలకి డబ్బులు ఇచ్చి కరెక్ట్గా మీడియా ఈవెంట్ అంటే ఎలా ప్లాన్ చేయాలో దాన్ని ప్లాన్ చేసి చేయటం అన్నీ నాకు చాలా కంఫర్టబుల్గా ఆయనతో పని చేయటం జరిగింది. సో వెల్కమ్ టు సినిమా శామ్యూల్ మాథ్యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా తమిళ్లో మాత్రం, తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజ్లో రీమేక్ అవుతుంది. ఎందుకంటే మా పద్ధతి ముందు అలాగే ఉంటుంది కదా, ఒక సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు దాన్ని హిట్ చేస్తే దాన్ని 8 లాంగ్వేజ్లు తీస్తారు. 2 వారాల్లో ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఈ సినిమా రాసిన అశోక్ అండ్ రాజశేఖర్కి నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ 2024లో ఇలాంటి ఒక సెన్సిటివ్ స్వీట్ లవ్ స్టోరీ రాయటం చాలా కష్టం. ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రోళ్ళు, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు థియేటర్కి వచ్చేటప్పుడు, మేమైతే థియేటర్కి వెళ్తున్నామంటే ఆ వారం మొత్తం ఆ థియేటర్కి వెళ్తున్నాం అని వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు పాకెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఉంది, ఫోన్ అని, అందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మీరు 2 seconds వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తే వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని వాళ్ళు చాలా ఫాస్ట్గా గెస్ట్ చేస్తున్నారు. అండ్ గెస్ట్ చేసిన తర్వాత అలాగే జరుగుతుందంటే వాళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వనని చెప్పి ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి డిస్కనెక్ట్ అవ్వకుండా, నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియకుండా చాలా రిఫ్రెషింగ్గా ఒక స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఎడిట్. సో ఈ సినిమా అన్నీ ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయబడినాయి. అండ్ మంచి దానికి ఎప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంది. సో నేను నా రిటర్న్ టు లవ్ స్టోరీస్లో చాలా పాజిటివ్స్ని చూస్తున్నా. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నాకు మాత్రం కాదు, ఎందుకంటే నాకు ఈ సంవత్సరం రియల్ లైఫ్లో కూడా చాలా ప్రేమ పుట్టింది, చాలా మంచి విషయాలు జరిగినాయి, చాలా అదృష్టవంతుడు అయిపోయాను నేను. కానీ ఈ సినిమా తర్వాత మిగతా వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక లవ్ స్టోరీ మనం చేస్తామని, ఎక్కువ లవ్ స్టోరీస్ రాస్తారు, మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తారని నేను నమ్ముతున్నాను. ఆ రిజల్ట్ మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది. సో November 29th నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు లాస్ట్ 4-5 years నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా నా టైం వస్తుందని చెప్పాను. ఈసారి చెప్తున్నా, నా సినిమా వస్తుంది రోయ్, అందులో లవ్ ఉంది రోయ్, వచ్చి ఫ్యామిలీతో పండగ చేసుకుని రోయ్ అంట. సో November 29th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్. వాళ్ళు ఆల్వేస్ సపోర్టెడ్ మీ, సునీల్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ, దేవ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ నేను సినిమాకి వచ్చే కాలం నాకు ఇంకా గుర్తుంది. రామనాయుడు గారు నాకు ఇచ్చిన అడ్వైస్, ఆయనతో నేను స్పెండ్ చేసిన టైం,
అండ్ ఇవన్నీ నేను లైఫ్ లాంగ్ అది చెప్పాను కదా, మోర్ దెన్ హాఫ్ మై లైఫ్ ఐ బీన్ అన్ యాక్టర్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దాట్ ఐ బీన్ అ తెలుగు హీరో. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ మీ. నేను ఈరోజు ఎక్కడ వెళ్ళి ఏం చేసినా నా అచీవ్మెంట్స్లో 50% మీదే. అండ్ ఇంకా ఫ్యూచర్లో అలాగే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ సో నేను నెక్స్ట్ తెలుగు సినిమా స్ట్రైట్గా ఎప్పుడు చేస్తానని ఇక్కడ ఇండస్ట్రీతో అడిగి నాకు బోర్ కొట్టింది, సినిమా వాళ్ళని అడగను. కానీ మీడియా వాళ్ళు మీ ముందు చెప్తున్నాను, నా ప్రేక్షకులకు చెప్తున్నాను, మీకు కావాలంటే ఎవడేం ఆపలేడు. సో మీకు కావాల్సినట్టు మీరు చేయండి, అదే జరుగుతుంది. సో ఫస్ట్ 29th నవంబర్ ఒక ఎగ్జామ్ ఉంది, నాకు హాల్ టికెట్ తీసుకున్నా, వచ్చి సినిమా చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ సిద్ధుని. థ్యాంక్ యూ టు ఆల్ ది మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ దీస్ 21 years అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అండ్ మా ప్రేక్షకులకి మళ్ళీ చెప్తున్నా, 29th నవంబర్ సిద్ధు సినిమా వచ్చింది రోయ్, సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ గీత, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైం నువ్వు ఇచ్చే ఇంట్రోస్ కంటే మా ఇంట్లో కూడా ఎవరు నన్ను అంత ప్రేస్ చేయట్లేదు. సో వాళ్ళని నీ ప్రోగ్రామ్స్ చూసి నేర్చుకోమంటా. ఓకేనా? అది ప్రేమతో వస్తుంది. అండ్